హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవుని బిడ్డలారా, మరి నాటి కాలములో గొర్రెల యొక్క రక్తం, పొటేళ్ల యొక్క రక్తం, జంతువుల యొక్క రక్తం, పావురాల యొక్క రక్తంతో దేవుడు క్షమించేవాడు. మరి పాత నిబంధనలో అలాగా క్షమించాడు. అదే రీతిగా ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేపాటికి దేవుడు బలి పశువుగా నేనే వచ్చి మరి నా రక్తం ద్వారా నీతిమంతులుగా మిమ్మల్ని చేస్తానని ప్రభు వచ్చాడండి. ఆ సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ దొరుకుద్ది. అమూల్యమైనటువంటి రక్తం ద్వారా, నిష్కళంకమైన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ. మన ప్రతి ఒక్క మనిషి కూడా పాప క్షమాపణ పొందాలి అంటే యేసు రక్తములో కడగబడాలి. యేసు రక్తములో కడగబడి మారు మనసు నిమిత్తము మన కొరకు క్రయదానముగా ఆయన చిందించినటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టు ద్వారా మానవులకి విమోచన. కాబట్టి ఇది మనము జాగ్రత్తగా వినాలి. విని పాప క్షమాపణ నిమిత్తం మనం మారు మనసు పొందాలి. ఆయన రక్తములో కడగబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. షార్ట్ వీడియో చూస్తున్నటువంటి మరి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని అట్టి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దైవ శక్తితో ఒక్కొక్కరిని నింపమని మా ప్రభువును మీ ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.